గుడ్ మార్నింగ్ టు ఆల్. కరణీయ సంఖ్యల వరుసలో మనము ఈరోజు ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందాం. 9వ తరగతి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి మనం సిలబస్ ఏముందా. సో కరణీయ సంఖ్యల మొత్తము, భేదము, లబ్ధము, భాగఫలము కరణీయ సంఖ్య కానవసరం లేదు. అంటే ఏవైనా రెండు కరణీయ సంఖ్యలను తీసుకుంటే వాటిని కూడిన వచ్చే దాని మొత్తము మళ్ళీ కరణీయ సంఖ్య కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా భేదము అంటే తీసివేత, మైనస్, సబ్స్ట్రాక్షన్ చేసినటువంటి. లబ్ధము అంటే ప్రొడక్ట్. అదేవిధంగా భాగఫలము అంటే కోఎఫిషియంట్ ఏదైతే తీసుకుంటామో, అంటే ఏవైనా రెండు కరణీయ సంఖ్యలను తీసుకొని వాటిని అడిషన్ చేసిన, సబ్స్ట్రాక్షన్ చేసిన, ప్రొడక్ట్ అయినా తర్వాత వాటిని డివిజన్ చేసినటువంటిదైనా వచ్చినటువంటి ఆన్సర్ మళ్ళీ కరణీయ సంఖ్య కానవసరము లేదు. ఇది ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూద్దాము. తర్వాత దీనికి ఇది విధంగా క్యూ అనేది అకరణీయ సంఖ్య అయితే, ఎస్ అనేది కరణీయ సంఖ్య అయితే, అంటే ఒకటి అకరణీయ సంఖ్య, ఇంకొకటి కరణీయ సంఖ్య. ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఆ రెండింటిని కూడిన, అంటే ఒక అకరణీయ సంఖ్యని ఒక కరణీయ సంఖ్యని కూడిన, వాటిని తీసివేసిన అంటే వాటి భేదము, వాటి లబ్ధము అంటే ఒకటి అకరణీయ సంఖ్య, ఇంకోటి కరణీయ సంఖ్య, వాటి లబ్ధము, లేదా అకరణీయ సంఖ్య ఒకటి కరణీయ సంఖ్య అయితే వాటిని భాగించిన, అంటే ఎస్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు కరణీయ సంఖ్యలు, అప్పుడు మాత్రం కరణీయ సంఖ్యలు. అంటే ఒకటి అకరణీయ సంఖ్య, ఒకటి కరణీయ సంఖ్య అయితే వాటి మొత్తము కానీ, భేదము కానీ, లబ్ధము కానీ, భాగఫలము, అడిషనల్గా సబ్స్ట్రాక్షన్, ప్రొడక్ట్ అండ్ డివిజన్లో వచ్చే ఆన్సర్ అంటే కోఎఫిషియంట్గా వచ్చేది ఏవైతుందో అవన్నీ కూడా ఇరేషనల్ నెంబర్స్ అవుతాయి. కానీ రెండు కూడా కరణీయ సంఖ్యలే అయినప్పుడు మాత్రం వాటి అడిషన్, సబ్స్ట్రాక్షన్, ప్రొడక్ట్, కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా కరణీయ సంఖ్య కానవసరం లేదు. అంటే అవి అకరణీయ సంఖ్యలు కూడా అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటివి ఒకటి చూద్దాం మనం. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అకరణీయ కారణాంకము అనేటటువంటి అకరణీయ కారణాంకము ఇదొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూద్దాం. ఏంటి అకరణీయ కారణాంకము అంటే, ఉదాహరణకి √2 తీసుకున్నాం ఇంటూ √2 మనకేమవుతుంది, √2² అవుతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. ఈ 2 ఎవరంటే అకరణీయ సంఖ్య, రేషనల్ నెంబర్. ఇక్కడ √2 ఇరేషనల్ నెంబర్, √2 ఇరేషనల్ నెంబర్. ఆ రెండింటి యొక్క లబ్ధము మనకు ఆన్సర్ ఏమైంది, అకరణీయ సంఖ్య. ఇందాక చెప్పుకున్నాము, రెండు అకరణీయ సంఖ్యలు అయినప్పుడు వాటి ప్రొడక్టు ఇరేషనల్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు, రేషనల్ నెంబర్ కూడా అవుతుంది. సో ఇది రేషనల్. అదేవిధంగా √2 తీసుకు √2 ఇంటూ √8 ఇది కరణీయ సంఖ్యనే, ఇది కరణీయ, అంటే ఈ బోత్ ఆర్ ఇరేషనల్ నెంబర్. వీటి ప్రోడక్ట్ చూస్తే ఏమవుతుంది మనకి 16. ఇవే రూల్ ప్రకారం మనకి ఇక్కడ రూల్ ఉంటుంది కదా, √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ a ఇంటూ b. ఆ విధంగా చూస్తే 16. ఇదేమవుతుంది 4. వర్గమూలం 16 యొక్క వర్గమూలం 4. అంటే ఇది కూడా ఎవరు, అకరణీయ సంఖ్య. అదేవిధంగా చూడండి, √2 ఇంటూ 18 36 ఈజ్ ఈక్వల్ టు 6 అకరణీయ సంఖ్య.
అకరణీయ సంఖ్య. సో ఈ ఉదాహరణను బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, రెండు కరణీయ సంఖ్యలను తీసుకుంటే వాటి లబ్ధము మళ్ళీ ఏమవుతుంది, అకరణీయ సంఖ్య అవుతుంది. చూడండి, ఇది కరణీయ సంఖ్య, ఇది కరణీయ సంఖ్య, వాటి లబ్ధం √16, ఆన్సర్ అకరణీయ సంఖ్య. సో ఈ ఉదాహరణలో కూడా మనకు అకరణీయ సంఖ్య చెప్తుంది. ఇప్పుడు ఇలా అకరణీయ సంఖ్య అంటే రెండు కరణీయ సంఖ్యలను తీసుకున్నప్పుడు వాటి లబ్ధము అకరణీయ సంఖ్య వచ్చినట్లయితే, అకరణీయ సంఖ్య వచ్చింది. చూడండి, ఇక్కడ 2 అకరణీయ సంఖ్య, 4 అకరణీయ సంఖ్య, 6 అనే అకరణీయ సంఖ్య వచ్చింది. ఇలా వచ్చినట్లయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఇది ఒకటి అకరణీయ సంఖ్య అన్నాను కదా, సారీ ఇదొక కరణీయ సంఖ్య, ఇదొక కరణీయ సంఖ్య. ఇప్పుడు దీనికి అకరణీయ కారణాంకము అంటాం. ఈ 2 8కి అకరణీయ కారణాంకము, ఈ 2 18కి అకరణీయ కారణాంకం. ఇన్ ద సేమ్ ఇది దీనికి అకరణీయ కారణాంకము, ఇది దీనికి అకరణీయ కారణాంకము. అంటే రెండు కరణీయ సంఖ్యల లబ్ధము రెండు కరణీయ సంఖ్యల లబ్ధము అకరణీయ సంఖ్య అయినప్పుడు ఆ కరణీయ సంఖ్యలు ఒకదానికొకటి పరస్పరము ఏమవుతున్నాయి, పరస్పరం అకరణీయ కారణాంకములు. అకరణీయ కారణాంకములు అంటే ఉదాహరణకి ఇప్పుడు √2కు అకరణీయ కారణాంకాలు ఎవరు, √2కు అకరణీయ కారణాంకాలు ఎవరు, √2 అకరణీయ కారణాంకం. చూడండి, √2కు 8తో చేసినప్పుడు 4 అనే అకరణీయ సంఖ్య వచ్చింది కాబట్టి √2కు √8 అకరణీయ కారణాంకం. √2కు 18 కూడా అకరణీయ కారణాంకం. అంటే √2కి ఎన్ని అకరణీయ కారణాంకాలు ఉన్నాయి, √2, √18, √8, √18 అనేటటువంటి కారణాంకాలు అకరణీయ కారణాంకాలు ఉన్నాయి. అదేవిధంగా దీనికి అకరణీయ కారణాంకం ఎవరంటే 2, 8కి అకరణీయ కారణాంకం ఎవరంటే 2, √2కు అకరణీయ కారణాంకం ఎవరంటే √2. సో ఈ విధంగా అకరణీయ కారణాంకం. సో ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. √2 అనే ఒక కరణీయ సంఖ్యకు ఎన్ని అకరణీయ కారణాంకాలు ఉన్నాయి? ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణను బట్టి చూస్తే ఇక్కడ 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? √2కి ఎన్ని అకరణీయ కారణాంకాలు ఉన్నాయి? 3. √2 అనే ఒక అకరణీయ కారణాంకము, √8 అనే ఒక అకరణీయ కారణాంకము, √18 అనే ఒక అకరణీయ కారణాంకము. అంటే ఒక కరణీయ సంఖ్యకు ఇక్కడ మన ఉదాహరణలో 3 ఉంది. అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నాం, అకరణీయ కారణాంకాలు ఏకైకము కాదు. కరణీయ సంఖ్యకు అకరణీయ కారణాంకాలు ఏకైకము కాదు, ఏవైనా ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అంటే కరణీయ సంఖ్యకు అకరణీయ కారణాంకము ఏకైకం కాదు. ఏకైకము కాదు అంటే ఇట్ ఈస్ నాట్ యూనిక్, ఇక ఎక్కువ కూడా ఉంది. సో కరణీయ సంఖ్యకు అకరణీయ కారణాంకాలు, రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ ఇరేషనల్ నెంబర్. ఇరేషనల్ నెంబర్కు రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ ఎవరెవరు? √2 అనే రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఉంది, √8 అనే ఒక రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఉంది, √18 అనేటటువంటి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఉంది. సో ఇరేషనల్ నెంబర్కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ అనేవి యూనిక్ కాదు, డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి ఇంకొక అంశాన్ని మనం చూద్దాం. ఈ యొక్క అంశంతో మనము మిగిలిన అంశాలకి అనుసంధానం చేస్తూ ఈ లెక్కలను కంప్లీట్ చేసేసుకోవచ్చు. దీనితోటి మనము అకరణీయ కారణాంకానికి సంబంధించి
ఇప్పుడు మనము ఇందులో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే కరణి. కరణి అంటే ఎవరు? తర్వాత దీంట్లో రాడికల్ అంటే ఎవరు? రాడికెంట్ గురించి మనం చూద్దాం. ఈ 3 అంశాలను మనం కంప్లీట్ చేసుకొని ఈ చాప్టర్ను మనము నిష్క్రమించాలి. సో కరణి అంటే ఎవరు? రాడికల్ అని ఎప్పుడు అంటున్నాము? రాడికెంట్ అని అంటే ఏమిటో చూద్దాం. సో దీనిలో మనకి దీన్ని తెలుసుకోవడానికి ముందు మనకి ఇంతకుముందు తెలిసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క ఘాతము 3 అయినప్పుడు దాని 2 విలువ ఎంత అంటే 8. 2 ఘాతము 4 16. అవునా? ఇక్కడ మనం రాసేటప్పుడు 2 యొక్క ఘాతము 3 అయినప్పుడు దాని విలువ 8. 2 యొక్క ఘాతము 4 అయినప్పుడు దాని యొక్క విలువ 16. అంటే 2 యొక్క ఘన విలువ ఎంత అంటే 2 యొక్క 4వ ఘాతము విలువ ఎంత అంటే 16. 4వ ఘాతము విలువ. సో డిఫరెన్స్ ఏంటి ఇక్కడ చూద్దాం మనము. 2 ఘాతము 3 8 అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నామో చూద్దాం. 2 యొక్క ఘనం విలువ, ఘనం అంటే ఘాతము అన్నాడు, అంటే ఘాతం 3 విలువ 8. సో 2 యొక్క ఘాతం 4 విలువ 16. ఇప్పుడు దీనిని ఇంకో విధంగా మనం గమనించుకున్నట్లయితే దీనిని ఇట్లా ఇలా రాస్తే దీన్ని ఈ విధంగా రాస్తున్నాం. 3√8 అనేటటువంటిది చూస్తాం =2. ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అంశం చూద్దాం. ఇక్కడ ఏంటి? 3వ ఘాత మూలము. దీన్ని ఏమంటున్నాము? వర్గమూలం అని పేరు పెట్టుకున్నాం. దీని వర్గమూలము అంటాం, మూలము అని. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి 3వ మూలం. దేనికి 3వ మూలము? 8 యొక్క 3వ మూలము ఎంత అంటే 2. చూడండి ఇక్కడ రాస్తే 8 యొక్క 3వ మూలము 2. ఇక్కడ ఏమంటున్నాము? 2 యొక్క ఘాతము విలువ 8. ఇక్కడ 8 యొక్క 3, ఇక్కడనేమో ఘాతము అంటున్నాము, ఈడనేమో మూలము అంటున్నాము. ఇక్కడ 3వ ఘాతము 2 యొక్క 3వ ఘాతం అంటే మనం ఇలా కాకుండా ఇలా ఉన్నాం. 2 యొక్క 3వ ఘాతం విలువ 8. ఇక్కడ దీన్ని రివర్స్ రాస్తున్నాము. 8 యొక్క 3వ మూలము 2 అని రాస్తాం. ఇక్కడ అదేవిధంగా దీన్ని కూడా రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాస్తే అనేది 4వ 16 యొక్క 4వ మూలము 2 అంటే 16 యొక్క 4వ, ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. సో 4వ మూలము 2. ఈ విధంగా మనము రాస్తున్నాం. వర్గము అన్నప్పుడు ఒకవేళ 2 అయినప్పుడు ఉదాహరణకి 2వ ఘాతము అని అన్నప్పుడు 4 యొక్క 2వ ఘాతము వర్గమూలము అంటున్న దాన్ని మనం 4 యొక్క వర్గమూలం. యాక్చువల్గా మనం దీని ఏమంటారు? ఇలా రాస్తే 4 యొక్క వర్గమూలము అంటున్నాం. మరి వర్గము అనే ఇక్కడ 2 వర్గము అన్నగానే 2 మనకు కామన్గా లేదు. సో దాన్ని 2 అని రాయకుండా అది వర్గము అన్నప్పుడు అది 2 సూచిస్తుంది. అప్పుడు ఇదేమవుతుంది? 2 అంటే 4 యొక్క వర్గమూలము 2. ఇట వర్గము అని రాయకుండా రాసిన అక్కడ 2ను సూచిస్తుంది. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి దాంట్లో కరణి అంటే ఎవరిని అంటున్నాము? రాడికల్ అని రాడికెంట్ అని. ఇందులో ఇక్కడ మనకి ఇది అర్థమైపోయింది కదా, అంటే ఇది ఘాత రూపంలో ఉన్నటువంటి. ఇప్పుడు దీనిని మనము ఆధారంగా చేసుకొని లెక్కలను గమనిస్తే సింపుల్గా ఇక్కడ చూడండి.
ఇక్కడ 8 యొక్క మూడవ మూలము 2, 16 యొక్క నాలుగవ మూలము 2 అవుతుంది. ఇక్కడ 4 యొక్క వర్గము 2 అవుతుంది అనేటటువంటిది మనం తెలిసిపోయింది. వీటిని మనం ఇంకొక రూపంలో కూడా రాయవచ్చు. దీన్ని ఇలాగే రాయాలనేమీ లేదు. ఇలా మూడవ ఘాతము ఉన్నటువంటి దానిని మనం ఈ విధంగా కూడా రాస్తాం. 8 ఘాతం 1/3 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఇక్కడ వర్గమూలము తీసేసి వర్గమూలములో ఉన్న 3 అనే దాన్ని ఘాత రూపంలో 1/3 ఘాత రూపంలో రాయడం జరిగింది. అకర్ణీయ రూపంలో, అంటే ఘాతము అకర్ణీయ రూపంలో రాయడం జరిగింది. అంటే ఇది ఈ రూపంలో రాసిన ఈ రూపంలో రాసిన ఒకటి. సో దట్ మీన్స్ థర్డ్ రూట్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ ఆఫ్ 1/3 అంటే LHS RHS ఈజీగా ఇలా ఈ విధంగా రాయవచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము ఈ విధంగా రాసినప్పుడు ఇక్కడ కరణి అని దేనిని అంటాము, తర్వాత రాడికల్ అని అంటున్నాము. రాడికెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనం రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ రెండింటి విషయాలలో గమనించుకున్నట్లయితే మళ్ళీ ఒక్కసారి మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాము చూడండి. సో ఇప్పుడు దీనిని ఉన్నది థర్డ్ రూట్ 8 అని ఉంది. ఈ 3 అనే ఘాతము వర్గము థర్డ్. ఈ 8 దీన్ని ఎలా రాయవచ్చు చూడండి. 8 అనేది ఒక అకర్ణీయ ధన సంఖ్య అయితే దీనిని 2/3 అని రాయొచ్చునా లేదా? 8 అంటే 2/3గా రాయాలి. అంటే ఈ అకర్ణీయ సంఖ్యని నేను ఈ విధంగా ఘాత రూపంలో రాయడం జరుగుతుంది. అది ఇక్కడ ఉన్న ఘాతంకి సరిపోయేటట్టుగా ఇది ఎంత ఉంది అంటే 3 ఉంది కాబట్టి ఇక్కడ 3 అని అంటే దాని ఘాతం కూడా 3 వచ్చేటట్టుగా రాయడం జరిగింది. అప్పుడు దీనిని మనము ఈ విధంగా రాయడానికి వీలవుతుంది. సరే, అదేవిధంగా ఇప్పుడు ఇది చూద్దాం. 4/4 రూట్ 8 అని అనుకోండి. ఇక్కడ రాయవలసిందో చూడండి. దీన్ని 2/4 వచ్చేటట్టుగా రాయగలుగుతామా అంటే రాయలేదు. సో అలాంటి సందర్భంలో థర్డ్ రూట్ ఆఫ్ 8 అనేది కరణి కాదు. దీనిని కరణి అనలేము, కరణి కాదు. ఇక్కడ రాయగలుగుతున్నాం ఏంది అకర్ణీయ సంఖ్య రూపంలో రాయగలుగుతున్నాం, అంటే 3వ ఘాతంగా రాయగలుగుతాం. ఇక్కడ ఇదే 8 4వ ఘాత మూలముగా రాయాలి. అంటే ఘాత మూలంలో ఉంది, ఘాత రూపంలో దీన్ని రాయలేకపోతున్నాము. అంటే ఈ అకర్ణీయ సంఖ్యని దాని యొక్క ఘాత మూలము రూపంలో రాయలేకపోతున్నాం కాబట్టి ఇది కరణి కాదు. దీనిని కరణి అని అంటారు. కరణి అవుతుంది. ఇది కరణి కాదు, ఇది మాత్రం కరణి అవుతుంది. అందుకనే సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఈ భాగాన్ని మొత్తం అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే n గ్రేటర్ దెన్ 1 అయ్యి ఏ అనే దానిని ఏ అకరణీయ ఏ అనే దానిని ఏ అకరణీయ అంటే ఏ అంటే ఇక్కడ ఏ అనే దానిని ఏ అకరణీయ ఘాతము కాని చూడండి. ఈ 8ని ఏ ఘాతం అయ్యేటట్టుగా అంటే ఏ అంటే 2, 3 ఏదో ఒక ఘాతం తీసుకొని రాద్దాం అంటే రాయలేకపోతుంది. 2 తీసుకున్నాం, దీన్ని 4 వచ్చేటట్టు రాయగలుగుతాం అంటే రాయలేము. 3 అని తీసుకుంటారు. అందుకని ఏ అకరణీయ ఘాతము కాని ధన అకరణీయ సంఖ్య అయితే ఘాతము కాని ఏ అనేది ఏ అకరణీయ ఘాతము కాని ధన అకరణీయ సంఖ్య అయితే ఇప్పుడు
nth రూట్ ఆఫ్ ఏ. చూడండి ఇక్కడ ఏమైంది, n గ్రేటర్ దెన్ 1 అంటే ఇక్కడ 4, ఏ అంటే ఎవరు అంటే ఇక్కడ 8. ఈ ఏని ఎలా రాయలేకపోతున్నాం, ఏ అకర్ణీయ సంఖ్యకైనా దాని యొక్క ఘాత మూలంగా వచ్చేటట్టుగా అంటే ఘాతము కాని విధంగా రాయలేకపోతుంది. కానీ ఇది మన ధనాకర్ణీయ సంఖ్య అయితే అప్పుడు n రూట్ ఏను అంటే దీనిని ఏమంటున్నాం అంటే కరణి. ఇది రాయలేక ఉండాలి, అందుకని ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాం. దీన్ని రాయగలుగుతున్నాం కాబట్టి ఇది కరణి కాలేదు. ఇది రాయలేకపోతున్నాం, థర్డ్ రూట్గా దీన్ని రాయగలుగుతున్నాం, 2 అనే ఘాత రూపంలో రాయగలుగుతున్నాం. దీనిని అలా రాయలేదు. 2 అనే కాదు, వేరే బేస్ సంఖ్య వేరే ఇంకా భూమిగా వేరే ఏదైనా తీసుకొని రాయగలుగుతామంటే రాయలేము. సో కాబట్టి ఇదేమో రాయలేకపోతున్నాము, ఇది రాయగలుగుతుంది. రాయగలిగేది కరణి కాదు, రాయలేనటువంటిది. అందుకనే ఘాతం కాని ధన అకర్ణీయ సంఖ్య అయితే nth రూట్ ఆఫ్ ఏను దీన్ని మనం ఏమంటున్నాము, కరణి అంటున్నాము. ఇది కరణి. ఇందులో మనము గమనించుకున్నట్లయితే nth రూట్ ఆఫ్ ఏ అనేటటువంటిది కరణి అని మనం అనుకున్నట్లయితే ఇందులో ఇది మొత్తాన్ని కరణి అంటున్నాము. మరి రాడికల్ అంటే ఎవరు అంటే nth రూట్ అనేది ఏదైతుందో ఎన్నవ nth రూట్ అని ఏదైతే తీసుకుంటున్నామో దీనిని మనము రాడికల్ అంటాం. రాడికెంట్ అంటే ఎవరంటే ఇందులో ఏను రాడికెంట్. ఈ రెండింటిని కలిపి ఉన్న దీన్నే కరణి అంటుంది. ఈ రెండు కలిపి ఉన్నటువంటి దీనిని కరణి అంటుంది. అంటే సింపుల్గా అంటే ఏమిటి అంటే ఎన్నవ ఘాతంగా ఉంటున్నటువంటి వర్గమూలంలో ఉన్న సంఖ్యని దాని ఘాతానికి సమానమైనట్టుగా మనము ఈ వేరే భూమి కలిగినట్టుగా రాయలేకపోతే మనము దానిని కరణి అని అంటాము. ఈ విధంగా మనము కరణి, రాడికల్, రాడికెంట్ అంటే ఎప్పుడైతే కరణి అవుతుందో అప్పుడు మాత్రమే రాడికల్, రాడికెంట్ అనేటటువంటి పదాలు మనకి ఇందులోకి వస్తూ ఉన్నాయి. సో దీనితోటి కరణీయ సంఖ్యలకు సంబంధించినటువంటి అంశాలను మనం దాదాపుగా చర్చించినట్లుగానే ఉంటుంది. సో అదేవిధంగా హారాలను అకరణీయం చేయడము ఎందుకు అంటున్నాము అని అంటే ఒక చిన్న ఉదాహరణతోటి చూద్దాం. ఇక కరణీయ మనము హారాలని కరణీయం చేయడం అకర్ణీయం హారాన్ని అకర్ణీయం చేయడం, హారాన్ని అకర్ణీయం చేయడం అని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/√2 ఉంది, లేదా ఏదైనా సరే 1/√3 ఉంది. ఇలాంటి వాటి విలువ చెప్పాలి అంటే మనకు కొద్దిగా కష్టం చెప్పలేమని. ఎందుకంటే √t మనకు తెలుసు 1.41423 సంథింగ్. సో దీనిని దీంతో భాగించాలి అంటే 1/1.41423 చేయాలి అని అంటే క్లిష్టమైనది. దీనిని మనము అప్పుడు హారాన్ని అకరణీయం చేయడము అంటే ఉదాహరణకు చూస్తే ఏమవుతుంది చూడండి, 1/√2 దీని హారము 2. ఈ హారము 2ని తోటి అంటే లవమును √2 తోటి అదేవిధంగా హారమును √2 తోటి చేస్తే అప్పుడు √2/√2 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి √2/2 వస్తుంది. దీని అర్థం ఏంటి, √2/2 అంటే అర్థం ఏమిటంటే √2లో సగం అంటే 0 నుంచి √2 వరకు ఉన్న వాటిలో మధ్య విలువ 0 నుంచి √2కు సంఖ్యారేఖ పైన ఉన్న దాంట్లో మధ్య విలువ ఏం చెప్తుంది, √2/2. ఎందుకంటే ఇంతకు ముందుకే మనము √2ను సంఖ్యారేఖపై చూపించడం జరిగింది. అంటే √2 ఎక్కడ ఉందో మనకు తెలిసిపోయింది, 0 నుంచి ఎంత దూరంలో ఉందో తెలిసిపోయింది. దాంట్లో సగం ఏమవుతుందో √2/2 అవుతుంది.
అంటే ఈ విధంగా ఇట్లా ఉన్నటువంటి దాని యొక్క విలువను ఖచ్చితంగా సంఖ్యారేఖ మీద ఎలా ఉంటుందో చెప్పలేము. విలువ కనుక్కోవడం కాస్త ఇబ్బందిగా ఉన్నది కాబట్టి హారాన్ని అకర్ణీయం చేయడం ద్వారా ఇలాంటి వాటి యొక్క విలువలను కూడా మనం తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనం వాటిని అకర్ణీయం చేయడం జరుగుతుంది. మరి అకర్ణీయం చేయడం అంటే ఇంతకుముందుకే చెప్పాను, అకర్ణీయ కారణాంకాలను బట్టి చేస్తాము. అవి మనం ఎక్సర్సైజ్లో ఆ లెక్కలు చేసేటప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఈ కాన్సెప్ట్ను ఆధారంగా చేసుకొని మీరు సొంతంగా ప్రాక్టికల్గా మనము ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి లెక్కలని ఇంకా కొన్ని ఉదాహరణలు మనం గమనించుకున్నట్లయితే ఇలాంటి లెక్కలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. 1-2 సార్లు అర్థం కాకపోతే స్లోగా మనము నేను చెప్పినటువంటి వర్డ్స్ని మళ్ళొకసారి రిపీట్ చేసుకొని జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే మనం ఈ లెక్కలన్నిటిని కూడా మీరు సులభంగా సాధిస్తారని, ఈ కాన్సెప్ట్ అర్థం అవుతుందని నేను నమ్ముతూ సెలవు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.